నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండలం నాగాన్పల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని, ప్రజల ముంగిటికే ప్రభుత్వం వచ్చి ప్రజల అవసరాలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తుందని తెలిపారు. అదేవిధంగా 6 గ్యారంటీలలో పేదలకు సంబంధించిన ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచి వైద్య సేవలు అందిస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో మిగిలిన 4 గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆయా అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారి, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు గతంలో 9 సంవత్సరాల క్రితమే రోడ్ అయిపోతుంది. మళ్ళీ టెండర్లు పిలిచి 10 సార్లు టెండర్లు పిలిస్తే కూడా ఎవరు రాలేదు. తర్వాత బలవంతంగా టెండర్లు తీసుకొని ఈరోజు 3 కోట్లు ఉన్న పనికి 6.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకున్నారు. లేకుంటే 2 రోడ్లు అవుతుండే, 15 కిలోమీటర్ల రోడ్ ఇది. ప్యాకేజ్ పెట్టేసి ఒకరికి వాళ్ళకి కావాల్సిన గుత్తదారికి ఒకటి ప్లస్ సొంత కుమారునికే ఇంకా సగము 7.5 కిలోమీటర్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు ప్రజాధనం దుర్వినియోగం. ఆ 3 కోట్లలో ఏడిది 6.5 కోట్లకు తీసుకొని పోయి లేకుంటే ఇంకో ఊరికి రోడ్ అవుతుండక గుత్తేదారులు ఎవరైనా చేయకపోతే ఖచ్చితంగా చేయండి, మేము వాళ్ళకి సహకరిస్తాం. గుత్తేదారి వాళ్ళకి క్యాన్సిల్ చేసి మాకు చేయండి అని అడగలేదు. ఉండని వాళ్ళే గుత్తేదారులు, అవసరం లేదు. వాళ్ళు ఎవరైతే ముంగటికి వచ్చి టెండర్ తీసుకున్నారో అదే గుత్తేదారులు ఉన్నది. కానీ మా ప్రజలకు కష్టమవుతున్నది. గత 3 ఏళ్ల కింద తీసుకొని ఇప్పటిదాకా పనులు చేస్తలేరు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని పిలిచి పనులు చేయాలి. పనులు చేయకపోతే, ఇష్టం లేకపోతే ఇష్టపెట్టి వెళ్ళిపోమని చెప్పండి. కొత్త గుత్తదారులను పిలుచుకొని వచ్చి వాళ్ళకి రోడ్లు ఇచ్చి అందరికీ ప్రజలకు ఉపయోగపడే విధంగా తొందరగా పనులు చేయాలని చెప్పేసి మేము చేస్తాం. మేము ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము మాతో ఎంత అయితే అంత మేము ప్రయత్నం చేస్తున్నాం. మరి అందరు గుత్తదారులు కూడా ముంగటికి వచ్చిండ్రు. బిల్లు ఇప్పిస్తారా సార్, మరి మీరు పైసలు లేవు అందుకే మేము చేయలేదనంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు. కొంచెం 6 నెలలు లేట్ అయితే ఉండొచ్చు, కానీ 3 సంవత్సరాల దాకా బిల్లులు ఆపే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గుత్తేదారు పనిచేసే వాళ్ళకు బిల్లులు ఇస్తాము. మీరు రండి, మేము బాధ్యత తీసుకుంటాము. మీకు బిల్లులు ఇప్పించే బాధ్యత. రోడ్లు కరెక్ట్గా పనిచేసి నాణ్యమైన రోడ్లు వేయండి. అప్పుడు పాత రేట్లలో తీసుకున్నాము, ఇప్పుడు ధరలు పెరిగినాయి అని అంటే దానికి లాభం లేదు. కావాలనుకుంటే మీరు రోడ్డు కంప్లీట్ చేసినాక ఇంకా ఏమైనా మీకు నష్టం జరుగుతూ ఉంటే ప్రభుత్వంతో మేము మాట్లాడి కన్సర్న్ మినిస్టర్స్తోని ఇంకా దానికి రోడ్కి ఇంకా మనం ఎక్కువ పెట్టే ప్రయత్నం చేస్తాము. 50 లక్షలు అట్లా ఎక్కువ పెట్టే ప్రయత్నం చేస్తాం. కానీ రోడ్లు మట్టుకు నాసిరకం కాకుండా పైసలు తక్కువనే లాభం రాదని మంచిగా లేకపోతే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. రోడ్డు సమయం ప్రకారం తొందరగా చేయాలని చెప్పేసి కూడా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం జరిగిందని చెప్పేసి చెప్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.